ఇంతవరకు చేతు చేసిన జర్నీ ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు, ఇది గుర్తుపెట్టుకోండి అని నేను అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే, కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, అంటే జనరల్గా సాయి పల్లవి ఇలా అంటే ఏడిపించగలదు, కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. అటువంటి సీన్ ఆయన రాయగలగాలి, అటువంటి సీన్ ఈయన చేయగలగాలి. నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు. దట్ ఈస్ పీక్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది చూసి అబ్బో చైతు మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఈ సినిమా ముగిసే వరకు ఇంకో సినిమా ఎప్పుడుంది ఎక్కడుంది అని కూడా నేను ఆలోచించను. ఇది ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసాం, ఇది 1 సంవత్సరం పట్టొచ్చు, పైన పట్టొచ్చు. దీనికి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టవచ్చు, తీయడానికి టైం పట్టవచ్చు. మనం చూసుకొని తీస్తూ ఈ సినిమాని గొప్ప సినిమాగా చేద్దాం అన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ సినిమా అయ్యే వరకు నేను ఇంకో సినిమా గురించి ఆలోచించను, మిమ్మల్ని అడగను, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో దోస్ థింగ్స్ ఆర్ great things. I still remember that day when I sat with you. Thank you very much for the rescue.